శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆ జగజ్జన్ని శ్రీ రాజశ్యామల అనుగ్రహం మనందరి మీద ఉండుగాక. ఈ నెల 9వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వసంత నవరాత్రులు. ఈ వసంత నవరాత్రులు ఎవరిని ఆరాధన చేస్తే ఉపాసన చేసుకున్న వారికి, అలాగే ఇంట్లో చేసుకున్న వారికి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అయితే కొంతమంది అనేక రకాల మార్గాలలో ఆ యొక్క పరదేవతని ఆరాధన చేస్తారు. ఈ నవరాత్రులు ముఖ్యంగా చెప్పుకుంటే శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి ప్రాణశక్తి అంబ శ్రీ శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక ఆ పరదేవతని ఆరాధన అందరూ చేస్తారు, ఉపాసన చేసుకున్న వారందరూ. అలానే కొంతమంది దశమహావిద్యలలో ఒకటైనటువంటి తారాదేవిని కూడా ఈ 9 రోజులు జప హోమ తర్పణముల చేత భగవతిని వామాచారపరులు, కౌలాచారపరులు విశేషంగా ఈ అమ్మవారిని ఆరాధన చేస్తారు. అలాగే కొంతమంది ఆ శ్రీరామచంద్ర ప్రభును కూడా ఈ 9 రోజులు కూడా నిత్య కైంకర్యములు స్వామివారికి ఆరాధన చేస్తారు. అదే కాకుండా సాధకుడి యొక్క ఉపాసన దేవతను కూడా ప్రతిరోజు కూడా విశేషంగా ఆరాధన చేస్తారు. ఇలా వారు గురువు చెప్పేటటువంటి మార్గాలలో ఆ యొక్క సాధకుడు చేయడమే ఉత్తమం. అంతేకాకుండా ఇంట్లో చేసుకున్న వారందరూ కూడా భగవతిని ఉదయము సాయంత్రము కూడా అమ్మవారికి పంచోపచారములు అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యములతో అమ్మవారిని ఆరాధన చేసి లలితా అష్టోత్తరము కానీ, దేవీ ఖడ్గమాలతో కానీ, లలితా సహస్రనామంతో కానీ తప్పు లేకుండా మంత్రోచ్చారణ, వాక్య వివరణతో భగవతిని సేవించడం ఉత్తమం. ఇవేమీ రాలేని వాళ్ళు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అది అనలేని వాళ్ళు అమ్మా అమ్మా అని ఒక 1000 సార్లు జపం చేసిన ఉత్తమమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది భగవతి. ఎక్కువగా ఈతి బాధలు పడుతూ అనేక రకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారందరూ కూడా ఈ నవరాత్రుల్లో ఒక దీక్షగా ఎర్రని వస్త్రము కానీ, తెల్లని వస్త్రము కానీ ధరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మీకు తోచినటువంటి నివేదన సమర్పణ చేసి ఎక్కువగా సువాసన కలిగినటువంటి పుష్పముల చేత భగవతిని ఆరాధన చేయండి. అవకాశం ఉన్నవారు అలా చేయండి. అవకాశం లేని వాళ్ళు అమ్మవారికి ఒక పుష్పము చేత లలిత చదివి, ఇంత కుంకుమ పట్టుకొని లలిత చదివి అష్టోత్తరం చేసి అమ్మవారికి సమర్పణ చేసి, అలాగే పానకము, వడపప్పు, పాయసము, గూడాన్నము, ఇలా చిత్రాన్నము అమ్మవారికి కొంచెం కొంచెంగా అమ్మవారికి నివేదన సమర్పణ చేసి అది ప్రసాదముగా స్వీకరించిన విశేషంగా ఫలితం దొరుకుతుంది. మీ మనసులో ఎటువంటి బాధ ఉన్నా ఆ భగవంతుని సేవ తర్వాత అమ్మా నాకు ఇలాంటి ఒక కష్టం వచ్చింది, అది నువ్వు తప్ప ఎవరమ్మా తీరుస్తారని అమ్మవారికి చెప్పుకున్నట్లయితే మనందరినీ అనుగ్రహిస్తుంది ఆ లలిత మహాత్రిపుర సుందరి. కనుక ఉపాసనాపరులందరూ కూడా ఈ నవరాత్రులు విశేషంగా అమ్మవారికి రకరకాల పుష్పముల చేత, నివేదముల చేత అమ్మవారిని ఎంతో శ్రద్ధగా ఆచరిస్తారు. కనుక మీరందరూ కూడా తప్పకుండా ఆచరిస్తారని కోరుతూ స్వామీజీ శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నం సింహాచలధరిలో ఉన్నటువంటి అమ్మవారి పీఠంలో విశేషంగా అమ్మవారికి మంత్రోత్తముగా, తంత్రోత్తముగా శ్రీచక్ర నవ ఆవరణ పూజలు, అలాగే విశేష కామి హోమములు ప్రతినిత్యము కూడా నిర్వర్తిస్తూ స్వయంగా భక్తులు విచ్చేసి వారి యొక్క గోత్రనామముల చేత ఇక్కడ ప్రతినిత్యము కూడా అమ్మవారికి ఆరాధన జరుగుతూ ఉన్నది. కావున ఈ సదా అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఆ భగవతి లలితా త్రిపుర సుందరి అనుగ్రహాన్ని అందరూ పొందగలరు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.